దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవన్ అనాలిసిస్. ఏపీలో రాజకీయాలు రోజుకో కొత్త రాజకీయ పాటలు నేర్పిస్తున్నాయి. మొన్నటిదాకా అధికారంలో వైసీపీ పార్టీ అధికారం తమది కదా అని ఇష్టానుసారంగా ప్రజలను ఎలా పడితే ఎలా దోచుకున్నారు, వాళ్ళని దాచిపెట్టారు కూడా. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోతే కొంతమంది నాయకులు మాత్రం విర్రవెగుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే డైమండ్ రాణి రోజా ఆంటీ, ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఎక్కడ ఏం జరిగినా కానీ ఏపీలో వీళ్ళు ముగ్గురు ప్రెస్ మీట్ గురించి మాట్లాడడం. ఈ మధ్య డైమండ్ రాణి రోజా గారు పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు, ఫ్లవర్ స్టార్ అంట. అమ్మ రోజా ఆంటీ, నీ పేరే రోజా అమ్మ, నువ్వే పెద్ద ఫ్లవరు, అది గుర్తుపెట్టుకో. నువ్వు నీ పేరు రోజా, నీ పేరులో ఉంది ఫ్లవరు. ఒక నన్నే ముందు మన పేరేంటో మనం గుర్తు తెచ్చుకోవాలి. అందరిని అనడం కాదు, మన పరిస్థితి ఏంది, గతంలో మన పరిస్థితి ఏంది, ఇప్పుడు మన పరిస్థితి ఏంది. గతంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏది పడితే అది నడిచిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదమ్మా, త్రిశూలాలు ఉన్నాయి. ఏ బల్లం ఎటు నుంచి వచ్చి దిగుతుంది ఎవరికి తెలియట్లేదు. ఇప్పటికీ మా వైసీపీ నాయకులు ఆల్రెడీ ఊచాలు లెక్క పెడుతున్నారు, ఒక్కొక్కరి చిట్టా బయటకు తీస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ కామెంట్ చెప్పేంత ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆ సాహసం చేయట్లేరు. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మీకు అధికారం లేదు, ప్రతిపక్ష హోదా లేదు, కనీసం జనాలు మీ పక్కన కూడా లేరు. అనగా ఏం చూసుకొని వీళ్ళ ధైర్యం? కారణం ఏంటంటే అవిచ్ఛిన్న రాజకీయం తెలిసింది వీళ్ళకు ఒకటే, జనాలని అవిచ్ఛిన్నం చేయాలి, జనాలని వెర్రలేని చేయాలి. మనం ఎక్కడికి వెళ్తే అదే నిజం, మనం ఏది చేస్తే అదే సత్యం అని వైసీపీ నాయకులు ఒక చిన్న భ్రమలో బతుకుతున్నారు. రోజా గారు మొన్న పబ్లిక్ అంటే పాయింట్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు, మీడియా పాయింట్ ముందుకు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడేం సమాధానం చెప్తారు? మీరు పవర్ స్టార్ అనుకుంటారు కానీ ఫ్లవర్ స్టార్ అయ్యారు కదా. సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నారు, ఇంకెప్పుడు ఉద్యోగాలు, ఇంకెప్పుడు ఇండస్ట్రీలో, ఇంకెప్పుడు డెవలప్ అయ్యేది? మళ్ళీ గత 5 సంవత్సరాలు మీరేం పీకారమ్మా? గుడ్డి గుర్రాల పల్లెమో దవ్వారా వైసీపీ నాయకులు? 5 సంవత్సరాలు జనాలు మీకు మాట ఇచ్చారు కదా, జనాలు మీకు సీట్ ఇచ్చి గెలిపించి వాళ్ళ తలకాయ మీద కూర్చోబెట్టుకున్నారు కదా. ఈ 5 మీరేం పీకారు? ఇప్పుడు ఒక సంవత్సరం పరిపాలన పూర్తవ్వంగానే ఒక్కొక్కరు నోరు బయటలేస్తుంది. 5 సంవత్సరాలు మీరేం పీకారు అది చెప్పాలి కదా. గతంలో మీరు ఎంతో కొంత చేసి ఉంటే ఇప్పుడు ఈ వచ్చిన ప్రభుత్వం చేసిన దాన్ని పైకి తీసుకోవచ్చు. కానీ గతంలో రాష్ట్రాన్ని మీరు రావణ కష్టం చేస్తే ఆ రావణ కష్టాన్ని రామరాజ్యంగా మార్చడానికి టైం పడుతుంది. రీసెంట్గా ఎంత చెప్పినా జగన్ గారు, మీ వైసీపీ అధినేత జగన్ గారు మాట వినకుండా, పోలీసుల మాటలను కూడా పాటించకుండా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఒక వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. ఆ పరామర్శించడానికి వెళ్ళే టైంలో కూడా ఇద్దరిని చంపేశారంటే మీ రాజకీయం, మీ శవరాజకీయాలు చేయడం మీకు ఇప్పుడు కొత్త ఏం కాదు. కానీ ఆ కిష్టయ్య అనే వ్యక్తి జగన్ వాహనంలో ఉన్న ఒక వాహనం కింద పడి చనిపోయినా కానీ దాని మీద ఈ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు, అది ఏఐ వీడియో, అది నకిలీ వీడియో అని సిగ్గు లేకుండా ఈ ప్రెస్ మీట్ల మీదకి వచ్చి మాట్లాడడం. అంటే టెక్నాలజీ ఉంది కదా అని మీకు వాడుకోవడం తెలుసు, కానీ ఆ టెక్నాలజీలో ఏముంది, అది నిజమా కాదా? మనం ఇలా మాట్లాడుతున్నాం, ఆ కుటుంబం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అక్కడ జరిగిన ఇన్సిడెంటే నిజమని అక్కడ జిల్లా ఎస్పీఏ తెలిపితే పాప మాజీ మంత్రులు మతి స్థిమితం ఉందా లేదా, రాజకీయంగా ఏదో రోజు టీవీల ముందు, పేపర్ల ముందు, యూట్యూబ్లో కనబడాలనే ఆలోచనతోటి వీళ్ళు మాట్లాడుతారు తప్ప జనాల మీద ప్రేమ కాదు. వీళ్ళకు శవరాజకీయాలు తెలుసు. గతంలో శవరాజకీయాలు చేశారు, ఇప్పుడు కార్యకర్తల శవాలతో కూడా రాజకీయం చేస్తున్నారు, మీడియా పాయింట్ వద్దకు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు జనాల కోసం ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారు ఏ ఒక్కరోజు ప్రజల మధ్యకు రాలేదు, కానీ అధికారం లేదు, ప్రతిపక్ష స్థానం కూడా లేదు కనీసం. అయినా ఏదో పొడి చేద్దామని అంటే జనాల్లోకి వచ్చి రాజకీయంగా బలోపేతం అవుదామని ప్రజాశక్తి అంట. అధికారంలో ఉన్నప్పుడు మనం ఎంతో కొంత మంచి చేస్తే ఆ జనాలే మన వెనకాల వస్తారు. పల్నాడు జిల్లాకి వెళ్ళావు, సత్తెనపల్లి పోలీసులు పర్మిషన్లు ఇద్దాను, 3 ఎస్కార్ట్తో వెళ్ళొచ్చు అన్నారు, 100 మంది మాత్రం వెళ్ళారన్నారు. మరి మీరు ఒక పెద్ద సెలబ్రిటీ జగన్ గారు, చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన రావణ కష్టరాజ్యం అలా ఉంది. మరి మీరు రాజకీయాలను భ్రష్టు పట్టించడం కాకుండా రాష్ట్రంలో ఉన్న యువతను కూడా తప్పుడు దారిలో పయనించేలా చేస్తున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక పబ్లిక్ అంటే సినిమా డైలాగులు కొంతమంది రాజకీయంగా వాడుకుంటున్నారు. ఆ పుష్ప 2 మూవీ డైలాగు రప్ప రప్ప నరకడం అనేది ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తున్నారు. మరి రోజా గారు అంటున్నారు పవర్ స్టార్ని ఫ్లవర్ స్టార్ అంట.
అమ్మా రోజమ్మ రోజా అంటే ఒకసారి ఒక మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఇలా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళ చిట్టాలన్నీ ఒక్కొక్కటి బయటికి తీసి ఆల్రెడీ ఊచలు లెక్క పెడుతుర్రు. మరి నీ పరిస్థితి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా రెస్పెక్టబుల్ ఉంటుంది. కానీ తమరు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి రాజకీయం చేస్తున్నారు. రోజా గారు ఇంకో మాట అంటున్నారు. ఉద్యోగాలు ఎక్కడంటే ఓజీ షూటింగ్‌లో ఉన్నారు. మహిళలకు రక్షణ అంటే హరిహర వీరమ్మల షూటింగ్‌లో ఉన్నారు. ఇంకేదంటే అవునమ్మా నిజాయితీగా సినిమాలు తీసుకొని సంపాదిస్తున్నాడు. ఇటు రాజకీయాలు చేస్తున్నాడు, ఇటు సినిమాలు చేసుకుంటున్నారు. మీలాగ రాజకీయాల కోసం సినిమాను వదిలిపెట్టేయడం, రాజకీయాలు అయిపోయాక అలా చేయట్లేదు. నీతిగా, నిజాయితీగా సినిమాలు గతంలో సినిమాలు చేస్తూ రాజకీయాలు చేశారు. ఇప్పుడు కూడా సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు తప్పుడు దారిలో వెళ్ళలేదు కదా మీలాగా. అవసరాన్ని బట్టి ఒకలా, అవసరం తీరిపోయాక ఇంకోలా ఉండడం వైసీపీ నాయకులు తీరు. కానీ పవన్ కళ్యాణ్ గారి నిజం పద్ధతి అది కాదు. ఏం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్, మన పని మనం చేసుకోవాలి. తన పని తాను చేసుకుంటే తప్పని ప్రశ్నించే మీరు గతంలో మీరేం పని చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, గతంలో మీ బతికేంది, ఇప్పుడు మీ బతికేంది ఒకసారి ఆలోచించుకోవద్దా? రోజా గారు, రోజా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ చరిత్ర తెలుసుకోండి. ఒకసారి ఎక్కడి నుంచి మొదలైంది మీది, ఎక్కడి నుంచి మొదలారు? అన్నం పెట్టిన చంద్రబాబునే కన్నం పెట్టేలా తిట్టావు నువ్వు. నువ్వు రాజకీయాలకు పనికొస్తావా? గతంలో నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తుందా నీకు? పవన్ కళ్యాణ్ పావలా స్టార్ అని ఆయన్ని నానా బూతులు తిట్టావు. అసెంబ్లీ గేట్ కూడా తాకినాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమైంది? మీ బతికేమైంది? ప్రశాంతంగా జనాల మధ్య తిరిగే స్వేచ్ఛ కూడా లేదు మీకు. అలాంటి పరిస్థితిని ఏపీ ప్రజలు మీకు కల్పించారంటే అక్కడ మీ బతికేందో మీకు అర్థం కావాలి. ఒక మహిళగా నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు, కానీ మీరు మాట్లాడే మాటలు ఇంకో నలుగురు మహిళలు ఆదర్శంగా తీసుకుంటే ఆ మహిళలు చెడిపోతారు తప్ప మీకేం కలంకి. ఎందుకంటే మీకు అలా వెన్నతో పెట్టిన విద్య అది, అలవాటు పడ్డ తిండి మీది. ఒక వ్యక్తిని విమర్శించే బదులు, ఆ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు, ఆ నాయకులను విమర్శించే బదులు గతంలో మనం చేసిన దరిద్రమేంది, మనం చేసిన మంచేంది, ఇప్పుడు వీళ్ళకి మనం చెప్తున్న నీతులేంటి? డైమండ్ రోజారాణి గారు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అలా ఉన్నాయన్నమాట. వినేటోడు ఎర్రడైతే చెప్పేటోడు రోజా అంట. అలాంటి సామెతలు గుర్తుకొస్తాయి రాను రాను. దయచేసి వైసీపీ నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. పవర్ స్టార్, ఫ్లవర్ స్టార్ గతంలో మీ మీ రాజ్యంలో ఉన్నప్పుడు ఈ మాటలు చెల్లాయి. ఇప్పుడు మీ రాజ్యం లేదు, కనీసం ఒక గుడిసె కూడా లేదు మీ ఇక్కడ. అందుకే మనం మాట్లాడే ముందు జగన్ గారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, మాజీ ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు, మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు. గెలిచిన 11 మందిలో ఏ ఒక్కటి యాక్టివ్ లేడు. కానీ ఓడిపోయిన డైమండ్ రాణి రోజా, అంబట్టి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం వైసీపీలో అంతా మాదే, మేమే మాట్లాడతాం, ఏం చెప్పినా కానీ మేము చెప్పేది జనాలు వింటారు. ఎందుకంటే వీళ్ళు పెద్ద ఇన్స్పిరేషన్ కదా రాజకీయ నాయకులకు, యువతకు ముఖ్యంగా. డైమండ్ రాణి రోజా అంటే యువతకు పెద్ద ఇన్స్పిరేషన్. మహిళా శక్తి అంటే ఆమె. మహిళా శక్తి అనే బదులు మహిళా భూతంగా పరిగణించబడితే బాగుంటుంది. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు నీతి నిజాయితీగా ఉంటే జనాలు మనల్ని దగ్గరికి రాణిస్తారు. మన నోటి మాటే బాగాలేనప్పుడు ఎవరు మాత్రం హక్కును చేర్చుకుంటారు? పవన్ కళ్యాణ్ అనేది ఒక శక్తి కాదు, అతి సమూహ శక్తి అది. అలాంటి శక్తి గురించి మాట్లాడే ముందు మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది అది ఒకసారి గుర్తు తెచ్చుకొని మాట్లాడండి. మీరు ఈసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే స్థాయి మీకు లేకపోయినా కనీసం ఆయన గురించి ఆలోచించే శక్తి కూడా, అంటే ఆ స్థాయి కూడా మీకు లేదు. 171 నుంచి 11కు పడిపోయిన మీ జీవితం ఎక్కడ? 0 రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి దక్కని ఘనత జనసేన పార్టీకి దక్కింది. 21కు 20, 2కు 2. అలాంటి దేశ రాజకీయాన్ని శాసించే సత్తా పవన్ కళ్యాణ్కి ఉంది. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే ముందు కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వైసీపీ నాయకులు బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఏపీలో ఏం జరుగుతుంది. గతంలో చేసిన దరిద్రాలని ఒక్కొక్క వైసీపీ నాయకుడిని తీగలాగితే డొంక కదిలినట్టు అందరినీ లోపల కుల్లబడుస్తున్నారు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి దయచేసి. మీరు గతంలో తప్పు చేసవచ్చు, దరిద్రాలు చేసవచ్చు, కానీ రాజకీయంగా వచ్చేసరికి ప్రశ్నించండి. పర్సనల్గా మళ్ళీ తిట్టే ప్రయత్నాలు చేయకండి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ గారిని కుటుంబంతో సహా లాగి విమర్శించారు, తిట్టారు. కానీ ఆ రోజులు మీకు వద్దనే ప్రజలు చీకొట్టారు మిమ్మల్ని. మళ్ళీ అదే ధోరణిలో మేము ఉంటాం, అదే విధంగా మాట్లాడతామంటే ఈసారి మాత్రం సీన్ సితారా అయిపోతుంది. రోజమ్మ మీకే ముఖ్యంగా చెప్పేది, నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకుని అదుపు తప్పితే మీరు అదుపు తప్పి మళ్ళీ జైల్లో ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ మీద ఇప్పటికీ అభియోగాలు ఉన్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే టికెట్లు పక్కదారి పట్టించానని. అది ఒకసారి బయటకు తెచ్చారనుకో, మీ కూపి లాగారనుకో,
తమ గతి అదో గతి పాపం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మీకు. ఎందుకంటే ఇప్పటికే అనుభవిస్తున్న కొంతమంది నాయకులు, కానీ మీ అధినేత నుంచి ఎలాంటి స్పందన లేదు. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వైసీపీ నాయకులు బాగుంటుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ ఊరుకున్నా కానీ జన సైనికులు, ఏపీలో ఉన్న నాయకులు ఊరుకునే పరిస్థితి లేరు. ఎక్కడ దొరికితే అక్కడ ఉరికించి కొట్టడమే పని పెట్టుకుంటారు. మీకు రప్ప నరకడమే తెలుసు, కానీ మిమ్మల్ని రఫ్వాడించడం కూడా జన సైనికులకు తెలుసు అన్న మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. For more updates, please subscribe Dutta Media.